మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి సమావేశం నిర్వహించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కు భద్రత కల్పించలేమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమని ఆరోపించారు. కావాలనే వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ విమర్శించారు. రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీ అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఈ ఖరీఫ్ నుంచి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులకు కూడా పెట్టుబడి కూడా గతంలో కంటే కూడా ఎక్కువైతుంది. రైతు వాడుతున్న ఎరువులు కావచ్చు, పెస్టిసైడ్స్, విత్తనాలు అన్నీ కూడా ధరలు పెరిగిపోయాయి ఈ సంవత్సరం. దానికి తోడు వచ్చిన పంట కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూడా ఉంది. ధాన్యం కానీ, మిర్చి కావచ్చు, లేకుంటే రైతు పండించిన ప్రతి పంట కూడా కంది, శనగ, మొక్కజొన్న, జొన్నలు, రాగులు అన్నీ కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో, అంటే మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఎవరు కానీ ప్రభుత్వమే జోక్యం చేసుకొని వెంటనే అవి కొనేసి ఒక పోటీ మార్కెట్, అంటే మార్కెట్ ఎప్పటికి కానీ పోటీ అనమాట ఇచ్చేస్తే ప్రభుత్వమే పోటీగా పోతే ధరలు కూడా పెరుగుతాయి. గతంలో అనేక మార్లు కూడా చూసాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నప్పుడు మద్దతు ధర ప్రకటించిన దానికి కూడా మిగతా దానిలకు కొన్ని దానిలకు మాత్రం ఇస్తే దాదాపుగా 24 దానిలకు కూడా సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి అవి మార్కెట్లో